గుంటూరు జిల్లా తెనాలిలోని తూర్పు కాలువ కట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు. సోమవారం ఇదే ప్రాంతంలో పర్యటించిన మంత్రి కాలువలో వ్యర్థాల తొలగింపుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అయితే తిరిగి 2 రోజుల తర్వాత మళ్లీ ఇదే ప్రాంతంలో మంత్రి పర్యటించిన పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త యథాతథంగా ఉండడాన్ని గమనించి అధికారులపై మండిపడ్డారు. వ్యర్థాలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అయితే టెండర్ ప్రక్రియ ద్వారా శుభ్రపరిచే పనులు చేపడతామని మున్సిపల్ అధికారులు సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మన జేసీబీలు మన ట్రాక్టర్లతో చేయగలిగే పనికి కూడా టెండర్లు పిలవాలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వ్యర్థాలన్నీ తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డు పక్కనే బైఠాయించారు. దీంతో మున్సిపల్ యంత్రాంగం హడావిడిగా చెత్త తొలగింపు చర్యలు ప్రారంభించింది. సేఫే ఉంటారు, దాని తర్వాత ఉంటారా ఎవరు అంతేనా? మళ్ళీ రారని అనుకున్నారా? ఏడు ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నారు? కమిషనర్ ఎక్కడ? ట్రైనింగ్ ఇదంతా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అంటే మన వాళ్ళే చేస్తాం, వాళ్ళే లిఫ్ట్ చేయరు. లిఫ్టింగ్ అంతా మందే. వాళ్ళు తీసి పైన పెడతాన్నారు, మనం లిఫ్ట్ చేయాలి. ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీయకూడదు ఏంటి అసలు? ఓ పని చేయండి, 2 కుర్చీలు తెప్పించండి, ఎక్కడే కూర్చుంటాను. లేకపోతే పని అయ్యేటట్లేదు. ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను కాదు, నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? నీకు జాగ్రత్తగా చూసుకొని తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? ఏం చేశారు? అసలు నువ్వు వచ్చావా ఇక్కడికి? వస్తే మరి నీకు కనపడదా? చేసిన వాళ్ళు ఏం చేశారంటే కారు తీసి ఇక్కడ వేసి వెళ్ళిపోయారు, అంతే. అది చేసింది వాళ్ళు. 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? ఎట్లా? ఎక్కడైనా విన్నామా? ఇది మన ట్రాక్టర్, మన జేసీబీ, మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఎక్కడే కూర్చుంటాను. నేను ఏం చేశారు? ఎందుకు చేయలేదు ఈ పని? నిన్న మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారు, మీరు డ్యూటీకి రాబాకండి. పిలిపించండి, మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు ఏమైనా పిలిపించండి. వర్కర్లు ఎక్కడున్నారు? ఇక్కడ కావాలి నాకు రైట్ నౌ. పిలిపించండి, ఇక్కడ వర్కర్లు పిలిపించి పని చేసుకుంటూ పోతే రేపటి నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయి. ఏం చేస్తారు? ఏం పని చేస్తారండి? కాదు, మీరు నాకు చెప్పింది, నేను మీకు 1 వీక్ అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి మొదలు పెట్టమన్నప్పుడు ఈ సాకులన్నీ ఇప్పుడు ఎందుకు? మెషిన్ దొరకలేదు, అక్కడ దొరకలేదు, ఇటు వెళ్ళిపోయింది, అటు వెళ్ళిపోయింది అని 1 వీక్ అయింది నేను చెప్పి. ఎందుకు చేయలేదు? చాలా తేలికైతే ఒక పట్టుదలతో పనిచేయాలి, కమిట్మెంట్ ఉందనేది మీలో లేదు అసలు. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటి అంటే మీరు ఇది అలవాటు అయిపోయింది. మీకు మంచిగా కూర్చుని పడుకోవడం, ఇట్లా పని చేసుకుంటూ పోతే. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. తెనాలిలో 300 మంది వరకు కార్మికులు ఉన్నారని, కానీ ఆ స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రణాళికతో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి కోసమే క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉండి నిలబడితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకు సహకరించమని ప్రజల్ని కోరుతున్నాను, పర్యవేక్షించమని కూడా నేను ప్రజల్ని కోరుతున్నాను. ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఉంది. ఈ రాజకీయాలకు అత్యంతగా చేయాల్సిన కార్యక్రమం. రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేవా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లెక్క ప్రకారంగా దాదాపు 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నారు. ఈ రోజున 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నా కూడా ఆ స్థాయిలో కాలువలు పుడికి తీయడం, అదేవిధంగా ఇంటింటికి వచ్చి పొడి చెత్త తీయడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదని నాకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించాలి. మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 డివిజన్లని కూడా 4 జోన్లుగా మార్చబోతున్నాం. శానిటేషన్ విషయంలో ఒక్కొక్క జోన్కి ఒక సూపర్వైజరు, ఒక అధికారి, ఒక ప్రైవేట్ మనిషిని కూడా పెట్టి వాళ్ళ మధ్యనే సమన్వయపరుచుకుంటూ ఈ గార్బేజ్ కలెక్షన్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ జరిగే విధంగా ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం.